4-5 years నుంచి ఎల్ఈడి టీవీ వాడుతూ అప్గ్రేడ్ అవ్వాలనుకుంటే ఓన్లీ 2 ఆప్షన్స్ మాత్రమే ఉండేది. వాటిలో ఫస్ట్ది క్యూఎల్ఈడి, స్లైట్లీ బెటర్ కలర్స్ అండ్ బ్లాక్ని ఆఫర్ చేస్తుంది ఎల్ఈడి టీవీస్తో కంపేర్ చేస్తే, బట్ మరి అంత డిఫరెన్స్ అయితే ఉండేది కాదు. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఓఎల్ఈడి టీవీస్, సో విచ్ ఈజ్ యాక్చువల్లీ సుపీరియర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పిక్చర్ క్వాలిటీ, బట్ వీటిని అందరూ అఫోర్డ్ చేయలేరు. సో అప్పుడే ఈ మినీ ఎల్ఈడి టీవీస్ అయితే గేమ్లోకి వచ్చాయి. ప్రైస్ పరంగా క్యూఎల్ఈడి టీవీస్ లాగా అఫోర్డబుల్గా ఉంటాయి, అటు పిక్చర్ క్వాలిటీలోనూ ఓఎల్ఈడికి దగ్గరగా ఉంటుంది. కానీ ఈ టీవీస్ గురించి పబ్లిక్లో సరైన అవేర్నెస్ లేదు. అందుకే మన ఛానల్లో మార్కెట్లో లాంచ్ అయిన ఆల్మోస్ట్ అన్ని మినీ ఎల్ఈడి టీవీస్ని పర్చేజ్ చేసి సైడ్ బై సైడ్ కంపేర్ చేసి డీటెయిల్ రివ్యూస్ అయితే చేశాను. మీకు మినీ ఎల్ఈడి టీవీస్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సో ఆ రివ్యూస్ని, ఇండివిజువల్ రివ్యూస్ని ఒకసారి అయితే చెక్ చేయండి. మేబీ ఇన్ కేస్ వాటన్నింటిని మీకు చెక్ చేసే టైం లేకపోతే ఇప్పుడు చెప్పబోయే ఈ మినీ ఎల్ఈడి టీవీస్ని అస్సలే ఇగ్నోర్ చేయొద్దు. ప్రజెంట్ ఈ 2026లో డిఫరెంట్ బడ్జెట్లో కొనగలిగే బెస్ట్ మినీ ఎల్ఈడి టీవీస్ ఏమున్నాయో ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ మీరు మన ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సో మనం గత 9 yearsగా యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాం. మొబైల్స్, ల్యాప్టాప్స్, టీవీస్, రిఫ్రిజిరేటర్స్, వాషింగ్ మిషన్స్ అండ్ కిచెన్ అండ్ హోమ్ అప్లయన్సెస్ పై చాలా రివ్యూస్ అయితే చేసాం. అన్నీ కూడా మెజారిటీ మన ఓన్ మనీతో పర్చేజ్ చేసినవే. సో బ్రాండ్ యొక్క ఇంపాక్ట్ ఏది కూడా మన రివ్యూ పై ఉండదు. ఇన్ కేస్ ఫస్ట్ టైం చూస్తుంటే మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. మినీ ఎల్ఈడి టీవీస్ ఇనీషియల్గా కొంచెం ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉంటుండేవి, అందరికీ అఫోర్డ్ చేయడం కష్టమవుతుండే. బట్ ఇప్పుడు 30,000 ప్రైస్ రేంజ్లో కూడా రెప్యూటెడ్ బ్రాండ్స్ నుంచి మినీ ఎల్ఈడి టీవీస్ అయితే దొరుకుతున్నాయి. ఇంకా ఆలస్యం చేయకుండా ఫస్ట్ మినీ ఎల్ఈడి టీవీ గురించి మాట్లాడుకుంటే శాంసంగ్ విజన్ ఏఐ మినీ ఎల్ఈడి టీవీ 2026 మోడల్. సో ఇది 43 inch సైజ్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో మినీ ఎల్ఈడి అది కూడా శాంసంగ్ నుంచి మనకి 30,000 ప్రైస్ రేంజ్లో అయితే మనం ప్రజెంట్ అయితే కొనవచ్చు. ఏ చిన్న చితక ఆఫర్ ఉన్నా. ఇన్ కేస్ మీరు 55 inch కొనాలనుకుంటే నియర్లీ 38-40,000లో, అండ్ 65 inch నియర్లీ 60-65,000లో, 75 inch నియర్లీ 85,000-90,000 మధ్యలో అయితే వస్తుంది సేల్స్ టైంలో. సో ప్రాబబ్లీ అండర్ 30,000లో అంటే లీస్ట్ బడ్జెట్లో కొనగలిగే మినీ ఎల్ఈడి టీవీ ఈ శాంసంగ్ విజన్ ఏఐ 2026 మోడల్. హానెస్ట్లీ పిక్చర్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, కలర్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ దీంట్లో వీళ్ళు యూజ్ చేసిన కలర్ బూస్ట్ అండ్ ప్యూర్ స్పెక్ట్రమ్ కలర్ టెక్నాలజీ వల్ల డీటెయిల్స్ అండ్ స్కిన్ టోన్స్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓవర్ షార్పనింగ్ ఇష్యూ కూడా ఏమీ లేదు, చాలా న్యాచురల్గా ఉంది. జనరల్గా కొన్ని అఫోర్డబుల్ బ్రాండ్స్ ఉంటాయి కదా, వాటిలో ఏంటంటే సో ఓవర్ షార్ప్నెస్ ఉంటుంది. సో అదే వాటిని ప్రీమియం బ్రాండ్స్తో డిఫరెంట్ చేస్తుంది. బట్ ఇది శాంసంగ్ మినీ ఎల్ఈడి టీవీ కావడం వల్ల ఈవెన్ బడ్జెట్లో తీసుకొచ్చిన అలాంటి ఆర్టిఫిషియల్ షార్పనింగ్ అయితే లేదు. అండ్ శాంసంగ్ లాస్ట్ ఇయర్ మోడల్తో కంపేర్ చేస్తే ఈసారి స్పీకర్స్ని కూడా వీళ్ళైతే ఇంప్రూవ్ చేశారు. 30 watt స్పీకర్స్తో వస్తుంది. బెటర్ బేస్, వోకల్స్ అండ్ బెటర్ సౌండ్ సెపరేషన్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. బట్ డెడికేటెడ్ సౌండ్ బార్ ఆల్వేస్ బెస్ట్ ఆప్షన్. మీకు మంచి సినిమా ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే అవుట్ ఆఫ్ ద బాక్స్ స్మార్ట్ రిమోట్ తోటే వస్తుంది. సో అన్లైక్ సమ్ బ్రాండ్స్ ఐఆర్ రిమోట్ని ఇస్తున్నాయి. సో కమింగ్ టు ద కాన్స్, శాంసంగ్ టీవీ కాబట్టి కొంచెం బ్లూటూత్ ఎక్కువ ఉంటుంది. లైక్ స్కై ఏరియాస్ లాంటివి వచ్చినప్పుడు కొంచెం ఓవర్ బూస్ట్ అవుతుంది, బట్ మీకు అంత అనిపించకపోవచ్చు. బట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈజీగా ఫ్లెక్స్ అవుతుంది. అండ్ గేమింగ్ అయితే సో అసలే రికమెండ్ చేయను ఈ పర్టికులర్ మోడల్. అండ్ ఈ శాంసంగ్ మినీ ఎల్ఈడి టీవీకి సంబంధించిన డీటెయిల్ రివ్యూ మన ఛానల్లో ఉంది, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. ఒకవేళ మీకు క్యూడీ మినీ ఎల్ఈడి టీవీ కావాలి అనుకుంటే మీరు TCL Q6CS కన్సిడర్ చేయొచ్చు, కొంచెం తక్కువ ప్రైస్ వస్తుంది. బట్ TCL నుంచి ఈ Q6CS కంటే Q6C, C6Kని ప్రిఫర్ చేయండి, ఒక 3-4 వేలు ఎక్కువ ప్రైస్ రేంజ్లో ఉన్నా కానీ. అండ్ షామీ నుంచి S సిరీస్ మినీ ఎల్ఈడి టీవీ కూడా ఉంది. సో బ్రైటెస్ట్ టీవీ అని చెప్పొచ్చు. ఆ ప్రైస్ రేంజ్లో 50,000కి దగ్గరలో ఉంటుంది. 55 inch మన ఛానల్లో రివ్యూ ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ లూమియో విజన్ 9 టీవీ కూడా ఉంది. సో అది కూడా మీకు బెటర్ ఆప్షన్ అవుతుంది. లూమియో విజన్ 9 మనకి 54,000-55,000 ఉంటుంది. బ్యాంక్ డిస్కౌంట్తో నియర్లీ 50,000కి వస్తుంది. 55 inch అండ్ 65 inch నియర్లీ 75,000 ఉంటుంది. అప్పుడప్పుడు 70,000కి వస్తుంది. ఫస్ట్ లూమియో అనగానే గుర్తొచ్చేది మనకి స్పీడ్. ఈసారి కూడా ఏం తగ్గలేదు. ఈ అయితే స్మూత్గా ఉంటుంది. యాప్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం చాలా ఫాస్ట్గా ఉంటుంది. వీళ్ళ లేటెస్ట్ బాస్ ఫ్లాగ్షిప్ ప్రాసెసర్, 3GB ర్యామ్, 32GB స్టోరేజ్ వల్ల టీవీ అయితే చాలా ఫ్లూయిడ్గా ఉంటుంది. పర్ఫార్మెన్స్ అంటే యాప్స్ ఓపెన్ అవ్వడం, క్లోజ్ అవ్వడం, యాప్స్ మధ్య షిఫ్ట్ అవ్వడం, సో దీన్ని చూస్తే మాత్రం ఇప్పుడున్న అన్ని టీవీస్లో తోపు అని చెప్పొచ్చు. దీంట్లోనే మనకి 3GB ర్యామ్, 64GB ఇంటర్నల్ స్టోరేజ్ కాంబినేషన్ కూడా మరొక వేరియంట్ ఉంది. ప్రెజెంట్ అయితే స్టాక్లో లేదు. ఇన్కేస్ స్టాక్లోకి వస్తే దాన్ని ప్రిఫర్ చేయండి. ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. పిక్చర్ క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. కలర్స్, కాంట్రాస్ట్ లెవెల్, స్కిన్ టోన్స్ అన్నీ కూడా దీంట్లో చాలా బాగున్నాయి. అండ్ ఇది QD మినీ ఎల్ఈడి EVA ప్యానల్తో వస్తుంది. అండ్ HDR10+, డాల్బీ
విజన్ సపోర్ట్ చేస్తుంది. ఇంకా హైలైట్ థింగ్ ఏంటంటే ఈ టీవీ 110% DCI-P3 కలర్ గ్యామెట్తో వస్తుంది. అండ్ బ్రైట్నెస్ కూడా టాప్ నాచ్, ఎలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. హార్ష్ సన్లైట్ అగేన్స్ట్ కూడా టీవీని ప్లేస్ చేసినప్పుడు అస్సలు ఇబ్బంది పడరు. 600 నిట్స్ టిపికల్ బ్రైట్నెస్తో 900 నిట్స్ పీక్ బ్రైట్నెస్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ టీవీ డాల్బీ అట్మాస్ని సపోర్ట్ చేస్తుంది. సౌండ్ క్వాలిటీ కూడా డీసెంట్గా ఉంటుంది. కాన్స్ గురించి మాట్లాడుకుంటే సో దీని బ్రాండింగ్ ఒక కాన్గా చాలా మందికి అనిపించవచ్చు. లూమియో అంటే ఏదో కొత్తది కదా, మనం ఇంతకుముందు విన్నది కాదు కదా అనిపించవచ్చు. బట్ షామీ ఎక్స్ ఎంప్లాయీసే దీన్ని అయితే తీసుకొచ్చారు. సో అదొక్కటి తప్పితే వేరే సర్వీస్ పరంగా అయితే బాగానే ఉంది. మేజర్ కాన్స్ అయితే టీవీలో అయితే లేవు. బట్ ఫ్యూచర్లో సర్వీస్ ఏమన్నా ఇబ్బంది వస్తుందా అనేది ఒక చిన్న డౌట్ మాత్రమే. అండ్ నెక్స్ట్ది LG QNED 65 ఇంచ్ మినీ LED టీవీ. సో దీంట్లో 43 ఇంచ్ సైజ్ నియర్లీ 40,000లో, 55 ఇంచ్ నియర్లీ 54,000కి, 65 ఇంచ్ నియర్లీ 68,000కి అయితే వస్తుంది. జనరల్గా ప్రీమియం బ్రాండ్స్ ఈ ప్రైస్లో IPS ప్యానల్ని ప్రొవైడ్ చేయడం చాలా రేర్. సరే, ప్రీమియం బ్రాండ్ని పక్కన పెట్టిన సెకండరీ బ్రాండ్స్ కూడా IPS ప్లస్ మినీ LED కాంబినేషన్లో టీవీస్ని తీసుకొని రావు. కానీ LG దాన్ని ఇంప్లిమెంట్ చేసింది. దీంట్లో 55 ఇంచ్ మనకి 4K 60Hz మినీ LED IPS ప్యానల్తో వస్తుంది. పిక్చర్ క్వాలిటీలో ఎలాంటి కాంప్రమైజ్ ఉండదు. కలర్స్ చాలా బాగుంటాయి. కలర్ వాల్యూమ్, కలర్ డెప్త్, గ్రేడియంట్ లెవెల్ ఎక్సలెంట్గా ఉంటాయి. బ్రైట్నెస్ కూడా చాలా బాగుంది. HDR పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. అలాగే AI ఫీచర్స్కి అయితే ఈ టీవీలో కొదవే లేదు. జెమినీ, కో-పైలట్, AI చాట్బాట్ ఇలా నెంబర్ ఆఫ్ ఫీచర్స్ అయితే ఉంటాయి. అప్డేట్స్ పరంగా కూడా LG అహెడ్ ఉంటుంది. 5 years అప్డేట్ సపోర్ట్తో వస్తుంది. బట్ LG ఎప్పుడు చేసే ఆనవాయితీ ప్రకారం టీవీని ప్రీమియంగా తీసుకొచ్చి రిమోట్ను మాత్రం నెగ్లెక్ట్ చేస్తారు. ఇందులో కూడా అంతే. ఓల్డ్ స్టాండర్డ్ రిమోట్నే వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. IR రిమోట్ తోటే వస్తుంది. దారుణం. రిమోట్ ఒకటి కాంప్రమైజ్ అవుతాం అనుకుంటే LG నుంచి మీరు కొనగలిగే మంచి వాల్యూ ఫర్ మనీ టీవీ అయితే అవుతుంది. పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. అండ్ కొంతమంది స్పెసిఫిక్ యూజర్స్ బడ్జెట్లో బిగ్గర్ సైజ్ టీవీస్ని యూజ్ చేయాలని ఉంటుంది. థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ ఇంట్లోనే కావాలని ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పే టీవీ అవుట్ అండ్ అవుట్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. అది కూడా 75 ఇంచ్ సైజ్లో జస్ట్ 55,000కి అవైలబుల్గా ఉంటుంది. అదే కూకా మినీ 75Q 4K మినీ LED టీవీ 75 ఇంచ్ అయితే ప్రజెంట్ 65,000 అలా ఉంది. బట్ చాలాసార్లు 60,000కి బిలో వచ్చింది. ఇందులో 55 ఇంచ్ 36,000కి, 65 ఇంచ్ 49,000కి వస్తుంది. ఈ టీవీ నేనైతే మన ఛానల్లో డీటెయిల్ రివ్యూ చేశాను. 75 ఇంచ్లో మినీ LED పర్సనల్గా నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఒక కూకా ఒక తిట్టినట్టు ఉంటుంది. ఆ బ్రాండు ప్లస్ బ్రాండ్ సర్వీస్ ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చెప్పలేం, కానీ యాజ్ అ ప్రోడక్ట్గా మాత్రం మంచి వాల్యూ ఫర్ మనీ అనిపించింది నాకు. IPS ప్లస్ మినీ LED కాంబినేషన్లో వచ్చే టీవీస్లో ఇదొకటి. 75 ఇంచ్ 4K 10-bit QD మినీ LED IPS ప్యానల్తో వస్తుంది విత్ డాల్బీ విజన్ సపోర్ట్. పిక్చర్ క్వాలిటీ అస్సలే డిసప్పాయింట్ అవ్వరు. ఇంత పెద్ద టీవీలో కంటెంట్ చూస్తే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. బికాస్ ఆఫ్ 120Hz నేటివ్ రిఫ్రెష్ రేట్, 75 ఇంచ్ సైజ్లో MEMC LLM VR సపోర్ట్ విత్ గేమ్ బార్, ఆల్సో HDMI 2.1 పోర్ట్ యూజ్ చేసి హై రెజల్యూషన్లో గేమ్ ప్లే కూడా చేయొచ్చు. నాకైతే టీవీ పిక్చర్ క్వాలిటీ పరంగా అస్సలే డిసప్పాయింట్ చేయలేదు ఆ ప్రైస్కి. అండ్ సౌండ్ క్వాలిటీ కూడా పర్లేదు, బాగానే ఉంది. 36 వాట్ స్పీకర్స్ విత్ డాల్బీ అట్మాస్, డాల్బీ ఆడియో అండ్ డాల్బీ డిజిటల్ ప్లస్. సో మంచి సౌండ్ బార్ యూజ్ చేయండి ఇన్ కేస్ మీకు థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే. అండ్ ఇదే సేమ్ టీవీని కొంచెం వెల్ నోన్ బ్రాండ్ పేరుతో లాంచ్ చేసి 20,000 ప్రైస్ ఎక్కువ పెట్టారు. అదే ఫిలిప్స్ బ్రాండింగ్లో సేమ్ టీవీ కొంటే మీకు 88,000 అయితే ఉంది. అదే కూకా బ్రాండ్లో కొంటే రెండింటి మ్యానుఫ్యాక్చర్ సేమే, బట్ ఫిలిప్స్ పేరుతో ఉంటే 88,000, కూకా పేరుతో కొంటే మనకి నియర్లీ 60,000లో కొనొచ్చు. సో పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఇక్కడ ట్యాగ్ చేస్తాను, క్లిక్ చేసి చెక్ చేయండి. ఇప్పటి వరకు చెప్పుకున్న ప్రతి టీవీ పిక్చర్ క్వాలిటీలో ఎక్కడా డిసప్పాయింట్ చేయవు, కానీ ద బెస్ట్ మినీ LED టీవీ ఈజ్ స్టిల్ అలైవ్. అదే LG QNED EVO 82 మినీ LED టీవీ. LG యొక్క వన్ ఆఫ్ ద ప్రీమియం మినీ LED టీవీ. టాప్ టైర్ ఏం కాదు, సెకండ్ టాప్ టైర్ అని అయితే చెప్పొచ్చు. దీని రివ్యూ రీసెంట్గా మన ఛానల్లో పబ్లిష్ చేశాను. 55 ఇంచ్ యొక్క ప్రైస్ అయితే 68,000కు ఉంటుంది. అప్పుడప్పుడు బిలో 60,000లో కూడా వస్తుంది. 65 ఇంచ్ 1 lakh, అప్పుడప్పుడు 90,000లో వస్తుంది. అండ్ 75 ఇంచ్ 1,40,000, అప్పుడప్పుడు 1,20,000 అలా వస్తుంది బ్యాంక్ డిస్కౌంట్తో. సో ప్రాబబ్లీ బెస్ట్ టీవీ అని చెప్పొచ్చు ఈ ప్రైస్ రేంజ్లో. టాప్ నాచ్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. కలర్స్, కాంట్రాస్ట్ లెవెల్, స్కిన్ టోన్స్ అన్నీ ఎక్సలెంట్గా ఉంటాయి. అండ్ ఇది మనకి 10-bit 120Hz QNED మినీ LED IPS ప్యానల్తో వస్తుంది. 100% DCI-P3 కలర్ గ్యామెట్ సపోర్ట్తో వస్తుంది. డాల్బీ విజన్ సపోర్ట్ని కూడా వీళ్ళైతే స్కిప్ చేయలేదు ఈ టీవీలో.
విండోస్కి అగైన్స్ట్గా టీవీ ఉన్నా కానీ మీకు విజిబిలిటీ పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అరౌండ్ 500 నిట్స్ టిపికల్ బ్రైట్నెస్తో ఉంటుంది. సో 1000 నిట్స్ వరకు అయితే వెళ్తుంది మీరు హెచ్డిఆర్ కంటెంట్ వాచ్ చేసేటప్పుడు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ టీవీలో మాత్రం వీళ్ళు మ్యాజిక్ రిమోట్ని స్కిప్ చేయలేదు. లేటెస్ట్ ఏఐ మ్యాజిక్ రిమోట్నే ప్రొవైడ్ చేశారు. ఇంకా గేమర్స్కి ఈ టీవీ బెస్ట్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే అన్ని పోర్ట్స్ HDMI 2.1ని సపోర్ట్ చేయడమే కాకుండా నేటివ్ 120Hz రిఫ్రెష్ రేట్తో ఉన్న ప్యానల్ని యూజ్ చేశారు. ఇంకా VRR హెల్ప్తో 4K రెజల్యూషన్లో 144Hzలో కూడా గేమ్ ప్లే చేయొచ్చు. ఇంకా హైలైట్ థింగ్ ఏంటంటే 1080p సపోర్టెడ్ గేమ్స్ని కూడా అప్ టు 288Hz రిఫ్రెష్ రేట్లో ఆడుకోవచ్చు. ఇదైతే క్రేజీ. సౌండ్ క్వాలిటీ డీసెంట్గా ఉంటుంది. బట్ నేను ఎప్పుడు చెప్పేది మంచి థియేటర్ లైక్ ఎక్స్పీరియన్స్ కోసం మంచి సౌండ్ బార్తో పేర్ చేయండి ఈ టీవీని. LG SQ75TR మనం రివ్యూ చేసాం. సో మోస్ట్ పాపులర్ సౌండ్ బార్ అండర్ 30,000లో ప్రజెంట్ కొనగలిగే బెస్ట్ డాల్బీ అట్మాస్ సౌండ్ బార్. దాని రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. అండ్ ఈ LG QNED UV82 రివ్యూ కూడా మన ఛానల్లో ఉంది. కొనే ముందు ఒకసారి అయితే డీటెయిల్గా చెక్ చేయండి రివ్యూస్ని మన ఛానల్లో. అండ్ ఈ LG UV82 టీవీకి LG QNED 65కి ఫస్ట్ చెప్పిన కదా, ఈ రెండింటి మధ్య మెయిన్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుందంటే డాల్బీ విజన్ సపోర్ట్ అండ్ గేమింగ్ ఫీచర్స్, హయ్యర్ రిఫ్రెష్ రేట్ అండ్ రిమోట్. సో మనం ఫస్ట్ మాట్లాడుకున్న QNED 65 మోడల్లో మనకి IR రిమోట్ వస్తుంది. ఇది మ్యాజిక్ రిమోట్తో వస్తుంది. సో వర్తే మీరు ఇన్ కేస్ గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ మ్యాజిక్ రిమోట్ డాల్బీ విజన్ సపోర్ట్ ఉండాలి అనుకుంటే EVO 82ని ప్రిఫర్ చేయండి. లేదు అవి మాకు అంత అవసరం లేదనుకుంటే QNED 65 మోడల్ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఇది సోనీ బ్రావియా 5 మినీ LED టీవీ. దీని యొక్క 55 ఇంచ్ ప్రైస్ నియర్లీ 1,40,000 ఉంది. అప్పుడప్పుడు 1,20,000 అలా వస్తుంది. 65 ఇంచ్ 1,60,000కి, అప్పుడప్పుడు 1,40,000కి వస్తుంది. 85 ఇంచ్ 3,60,000కి, అప్పుడప్పుడు నియర్లీ 3 lakhsకి వస్తుంది. ఈ పెద్ద టీవీస్, ఎక్కువ ప్రైస్ ఉన్న టీవీస్ ఎప్పుడు కానీ మీరు ఆఫ్లైన్లో ట్రై చేయండి. డిఫరెంట్ షాప్స్కి వెళ్ళి అడిగి కంపేర్ చేసుకోండి. మీకు బెస్ట్ ప్రైస్కి దొరికే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇంకా ఈ టీవీ గురించి మనం స్పెషల్గా చెప్పాల్సిన పని లేదు. బడ్జెట్ సిరీస్లోనే పిక్చర్ క్వాలిటీ సోనీలో టాప్ నాచ్ ఉంటుంది. అలాంటిది ఇది ప్రీమియం టీవీ. అసలు పిక్చర్ క్వాలిటీలో డిసప్పాయింట్ అవ్వరు. ఎక్సలెంట్గా ఉంటుంది. 4K 120Hz మినీ LED VA ప్యానల్తో వస్తుంది. VA ప్యానల్ అయినా కానీ సోనీ ట్యూనింగ్ డిఫరెంట్గా ఉంటుంది. డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. డాల్బీ విజన్ పర్ఫార్మెన్స్ కూడా నెక్స్ట్ లెవెల్. అండ్ నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో చూసేవాళ్ళు దీంట్లో ఎక్స్పీరియన్స్ చేసిన పిక్చర్ క్వాలిటీ మరి ఏ టీవీలో కూడా ఎక్స్పీరియన్స్ చేయలేరు. ఎందుకంటే సోనీ స్టూడియో క్యాలిబ్రేటెడ్ ట్యూనింగ్ అయితే తీసుకొచ్చింది. సో నెట్ఫ్లిక్స్ అండ్ అమెజాన్ ప్రైమ్కి. అండ్ ఇంకా అవ్వలేదు IMAX క్వాలిటీని ఎక్స్పీరియన్స్ చేయాలనుకున్నా ఇందులో పాసిబుల్ అవుతుంది బికాస్ ఆఫ్ IMAX ఎన్హాన్స్డ్ సపోర్ట్. అండ్ బ్రైట్నెస్లో కూడా అస్సలే ఇబ్బంది పడరు. టిపికల్ బ్రైట్నెస్ 600 to 700 నిట్స్ మధ్య ఉంటుంది. అలాగే HDRలో 1000 నుంచి 2000 నిట్స్ ఆఫ్ పీక్ బ్రైట్నెస్ అయితే ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. సౌండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. డాల్బీ అట్మాస్ సపోర్ట్తో వస్తుంది. 40 వాట్ స్పీకర్స్ ఉంటాయి. బట్ థియేటర్ లైక్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ కావాలంటే ఒక డెడికేటెడ్ సౌండ్ బార్ని ప్రిఫర్ చేయండి. అండ్ ఇంకా సోనీలోనే ఇంకా ప్రీమియం మినీ LED కావాలి అనుకుంటే సోనీ బ్రావియా 7ని కన్సిడర్ చేయొచ్చు. అండ్ లేటెస్ట్గా వాళ్ళు బ్రావియా 7 Mark II ట్రూ RGB మినీ LED టీవీని అయితే లాంచ్ చేశారు. వెరీ సూన్ మన ఛానల్లో రివ్యూ అయితే వస్తుంది. నేను ఈ సోనీ ట్రూ RGB లాంచ్ ఈవెంట్కి అయితే అటెండ్ అయ్యాను. రెగ్యులర్ RGB టీవీకి వాళ్ళ సోనీ ట్రూ RGB టీవీకి డిఫరెన్స్ ఏంటి అనేది ప్రతిదీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. టీవీ అయితే టాప్ నాచ్ ఉంది. ఇన్ కేస్ మీకు ట్రూ RGB మినీ LED టీవీ కొనే ప్లానింగ్లో ఉంటే బ్రావియా 7 Mark II కోసం అయితే వెయిట్ చేయండి. అండ్ లింక్ ఇక్కడ ట్యాగ్ చేస్తాను. మన ఛానల్లో రివ్యూ వస్తుంది. అప్పటి వరకు వెయిట్ చేయగలిగితే సో ఇంకా మీకు దాని గురించి డీటెయిల్గా మాట్లాడతాను. సో బడ్జెట్ ఇష్యూ కాదనుకుంటే సోనీ ట్రూ RGB బ్రావియా 7 Mark IIని కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా RGB టెక్నాలజీ ఎలా వర్క్ అవుతుంది, దాని నెగిటివ్స్ అడ్వాంటేజెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియోను ఛానల్లో ఆల్రెడీ పబ్లిష్ చేశాను. ఒకసారి చెక్ చేయండి. మీకు RGB మినీ LED టీవీస్ పైన మరింత అవగాహన వస్తుంది. సో ఇవి ప్రజెంట్ మార్కెట్లో ఉన్న బెస్ట్ మినీ LED టీవీస్. వీటికి సంబంధించిన కంప్లీట్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. పర్చేజ్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లింక్ ఉంచుతాను, ఇక్కడ ట్యాగ్ చేస్తాను. క్లిక్ చేసి అయితే చెక్ చేయండి. పైనుంచి చూస్తే బ్యాంక్ డిస్కౌంట్ అయితే కనిపించదు. అండ్ ఈ వీడియో మీకు కొంత హెల్ప్ అయింది అనిపించినా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి, లైక్ చేయండి, హైప్ ఇవ్వండి. ఈ వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.